వైబ్ న్యూస్. నేను మమతారెడ్డి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి మరో 4 రోజులలో ఏడాది కాలం పూర్తవుతుంది. అందువల్ల ఈ కాలంలో జరిగిన పరిపాలన తీరును సమీక్షించేందుకు ఇది తగిన సమయం. ఇప్పటికే కొన్ని మాసాలుగా పలు వ్యాఖ్యానాలు, పొగడ్తలు, విమర్శలు వస్తుండడం తెలిసిందే. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల గురించి, అవి వారే స్వయంగా పెట్టుకున్న 100 రోజుల గడువు నాటికి అమలు కావటం లేదా కాకపోవడంపై చర్చ చాలా జరిగింది. ఆ చర్చ రోజులు గడిచే కొద్దీ తీవ్రమవుతూ ఇప్పటికీ సాగుతుంది. ప్రభుత్వ పక్షం వారు 100 రోజులంటే 100ఏనా, ఓ ఏడాది అయినా ఆగలేరా అంటూ వచ్చారు. ప్రభుత్వం, ప్రతిపక్షాలు దీనిపై ఏమన్నాయి అన్నది అట్లుంచితే, ప్రజల దృష్టి నుంచి గమనిస్తే వారిలో విమర్శించే వారితో పాటు అవును ఒక ఏడాది పాటు చూద్దామన్న వారు కనిపించారు. ప్రజలెప్పుడు ఉదార స్వభావులే. మొత్తానికి ఇప్పుడు ఆ ఏడాది కాలం కూడా పూర్తవుతున్నందున పరిశీలన అవసరం. हमने एक गारंटी पहले दी थी, आपके साथ एक सपना देखा था, अब हम आपको 6 और गारंटी देना चाहते हैं। और जिस दिन यहाँ पे कांग्रेस पार्टी सरकार बनाएगी, उस दिन हमारी नई कैबिनेट ये 6 गारंटी आपको दे देगी। కాంగ్రెస్ ఎన్నికల ప్రచారమంతా 6 గ్యారంటీల చుట్టూ తిరిగింది. అటువంటి 6 గ్యారంటీలే కర్ణాటక విజయానికి కారణమయ్యాయనే నమ్మకంతో తెలంగాణలోనూ అదే ప్రకటన చేయటం, వాటిని మామూలు పద్ధతిలో కరపత్రాలుగా కాక బాండ్ పేపర్లపై ముద్రించి మరీ రాష్ట్రమంతటా తిరిగి ఇచ్చారు. వేరువేరు సామాజిక వర్గాలకు, వృత్తుల వారికి విడిగా డిక్లరేషన్లు తయారు చేసి వివిధ పట్టణాలలో ప్రత్యేకంగా విడుదల చేయటం, వాటి విడుదల సభలో కాంగ్రెస్ అధినాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే పాల్గొనటం, హామీల అమలుకు బాధ్యత తమదని ప్రకటిస్తూ ఒకవేళ ఫిర్యాదులు ఏమైనా ప్రజలకు ఉంటే తమ దృష్టికి తేవాలని చెప్పారు. చిన్న పిల్లవాడు ఫిర్యాదు చేసినా తాను వెంటనే హైదరాబాదుకు రాగలనని రాహుల్ గాంధీ ప్రత్యేకంగా భరోసానివ్వటం, ఇవే అంశాలతో పత్రికలలో పూర్తి పేజు అడ్వర్టైజ్మెంట్లు వరుసగా వస్తుండటం వంటివన్నీ కలిసి ఆ రోజులలో ఎన్నికల చరిత్రలోనే ఎన్నడూ లేని ఒక భిన్నమైన వాతావరణాన్ని సృష్టించాయి. అది కాంగ్రెస్ పార్టీ స్వయంగా సృష్టించిన వాతావరణం. దాని ఉధృతికి తక్కినవన్నీ చాలా వరకు కొట్టుకుపోయాయి. దీనంతటి ఫలితమే కాంగ్రెస్కు లభించిన అనూహ్య విజయం. అందువల్ల పరిపాలనకు సంబంధించిన చర్చ యావత్ 100 రోజులు గడువు పూర్తి అయిన వెంటనే గాని, ఇప్పుడు ఏడాది సమయం గడుస్తున్నా గాని గ్యారంటీల అమలు చుట్టూ మాత్రమే కేంద్రీకృతం కావటం సహజం. ఇదే కాలంలో 6 గ్యారంటీలలో భాగంగా 13 అంశాలతో పాటు డిసెంబర్ 7న ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సోనియా గాంధీ జన్మదినమైన 9వ తేదీన రైతులందరికీ ఒకే విడతలో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయగలమని, చేసి తీరగలమని, చేసి చూపించగలమని ఇచ్చిన మాట 14వ గ్యారంటీగా మారింది. ప్రజల దృష్టిలో తక్కిన పరిపాలన అంశాలన్నీ వీటి చుట్టూ తిరగటానికి ఈ కారణాలు కూడా సహజంగానే దోహదం చేశాయి. చివరగా మరో కారణం ఉన్నది. ఒక్కసారి ఈ 6 గ్యారంటీలతో పాటు కాంగ్రెస్ మేనిఫెస్టోలోని మొత్తం అంశాలను ఒకవైపు, ప్రజల జీవితాలకు సంబంధించిన స్థితిగతులను మరోవైపు పోల్చి చూసినప్పుడు ఆయా అంశాలు అమలుపై వారి ఆశలు ఒకేసారి ఆకాశమెత్తుకు లేవటం కూడా సహజమనిపిస్తుంది. ఇప్పుడు ఏడాది కూడా ముగుస్తున్నందున ఏడాదిలో కొత్తగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, మొదటి ఏడాదిలోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, ప్రతి ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖలలోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్, సెప్టెంబర్ 17 లోపు నియామకాల పూర్తి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వరకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ భృతి చెల్లింపు, ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 సహాయం, పేద ఆడపిల్లల పెళ్లిళ్లకు 1,00,000 రూపాయలతో పాటు ఇందిరమ్మ కానుకగా తులం బంగారం, పెన్షన్ల పెంపు వంటివి 100 రోజులలో 6 గ్యారంటీల అమలు హామీకి అదనంగా ప్రజల మధ్యలో చర్చకు వస్తున్నాయి. ఇవేవి అమలు కావటం లేదన్నది సత్యం. ఈ ప్రశ్నలకు ప్రభుత్వం జవాబివ్వటం లేదన్నది సమస్య. భరోసానిచ్చిన రాహుల్ గాంధీ తదితరులు ఒక్కసారైనా తొంగి చూడకపోవటం మరో సమస్య. గ్యారంటీలను పరిశీలిస్తే గ్యారంటీ కార్డులో పేర్కొన్న 13 అంశాలలో
మహిళలకు ఉచిత బస్సు పూర్తిగా, 500కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 10 లక్షల ఆరోగ్యశ్రీ అనే 4 హామీలు అరకొరగా అమలవుతున్నాయి. వరికి సంబంధించిన బోనస్ మొదట అన్ని వడ్లకు అని చెప్పి ఇప్పుడు సన్న వడ్లకి మాత్రమేనంటూ మాట తప్పారు. వరి కాకుండా మరో 9 రకాల పంటలకు మద్దతు ధర పెంపును కొత్త రేట్లతో సహా ప్రకటించి మరిచిపోయారు. ఇలా ఒక హామీ పూర్తి, 4 హామీలు అరకొరగా కలిపి 5ంటిని మినహాయిస్తే తక్కిన 9 హామీలు ఊసేలేదు. ఈ జాబితాలో రుణమాఫీ, ఉద్యోగాల వంటివి కలిపి చూసినట్లయితే వైఫల్యాల తీవ్రత ఇంకా బాగా అర్థమవుతుంది. వీటితోనే బాధపడుతున్న ప్రజలకు రుణమాఫీపై అబద్ధాలు, గత ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లను తమవిగా చెప్పుకోవటం, ఇంకా ఇతర అబద్ధాలు, రోజుకో మాట మార్చటం, కేసీఆర్ ఆనవాళ్ళని తుడిచివేస్తాననటం, మంత్రులు తలో విధంగా మాట్లాడటం, సీఎం రేవంత్ భాష, గత ప్రభుత్వ పనులను తమవి అనటం, రోజుకో దర్యాప్తు ప్రకటనలు వంటివి ప్రజలకు పుండు మీద కారం చల్లినట్లవుతుంది. చెరువులు మూసి ప్రక్షాళన అంటూ హైడ్రా పేరిట పేదలపై జరిగిన దారుణాలు, లెక్చర్లలో గిరిజనులపై జరిగిన ఆకృత్యాలు లాంటి ఘటనలు, ప్రభుత్వ హాస్టళ్లలో పిల్లల మరణాలు, ప్రజాస్వామిక నిరసనలపై పోలీసుల అణచివేత, సీఎం రేవంత్ అన్నదమ్ముల దాష్టికాల అన్ని వర్గాల వ్యతిరేకతలకు కారణమవుతున్నాయి. వీటన్నిటి మధ్య ఏమైనా మంచి జరిగినా ప్రజల దృష్టిలో విలువ ఉండటం లేదు. కానీ అది ప్రభుత్వం స్వయం కృపార్థం. ఈ విధంగా ముగుస్తున్న రేవంత్ ప్రభుత్వం ఏడాది కాలం మున్ముందైనా మెరుగుపడగలదనే ఆశ కల్పించడం లేదు. ఆర్థిక పరిస్థితి తనకు బాగా తెలుసన్నట్లు ఎన్నికల ప్రచారంలో చెప్పిన రేవంత్ అధికారం కోసం అసాధ్యపు హామీలు ఇవ్వటం ఇందుకు ఒక కారణమైతే, అవగాహన లోపం, అనుభవం లేమి, వ్యక్తిగతంగా దుందుడు ధోరణి ఇతర కారణాలవుతున్నాయి. ఇదే సమయంలో ప్రజల బాగు కోసం కాకుండా గత ప్రభుత్వంపై బురద చల్లడం, ప్రతిపక్ష నాయకులను జైలుకు పంపిస్తా అని అనడం, కేసీఆర్ అనే మొక్కని మళ్ళీ మొలవనివ్వను అని అనడం ప్రజల్లో రేవంత్ పట్ల ఒక జుగుప్సాకరమైన భావన కలిగేలా చేస్తుంది. మళ్ళీ ఎవరైనా అదే భాష తనని అంటే నాకు కాకుండా కుర్చీకి విలువ ఇవ్వండి అంటున్నాడు. కనీసం రాగల కాలంలోనైనా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి తమ మేనిఫెస్టోలోని గ్యారంటీలను అమలుపరచగల నాయకత్వం, సమర్థత గాని వ్యక్తిగత లక్షణాలు మార్చుకొని ప్రజల దృష్టిలో గౌరవాన్ని, విశ్వాసాన్ని సంపాదించుకోగల తీరు రేవంత్ లో కనిపించడం లేదు. అందుకే అన్ని వర్గాల ప్రజలు మళ్ళీ కేసీఆర్ సార్ రావాలంటున్నారు. ఇది ఇవాళటి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మీ ముందుకు వస్తాం. సైనింగ్ ఆఫ్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.